అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే సంక్షేమ పథకాలు అందుకునేందుకు వీలుగా ఉంటుందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ జిల్లాలోని ఎంసీపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మూర్చింతలపల్లి, అలియాబాద్ మున్సిపల్ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ కు మూడుచింతలపల్లి సమస్యలు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా మల్లారెడ్డి దోచుకున్న సంపదను ప్రజలకు ఎలక్షన్ల ద్వారానే అందుతాయని అన్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే అది చెత్త కుప్పల్లో వేసినట్టే అని, మీరు వేసిన ఓటుకు విలువ ఉండాలంటే కాంగ్రెస్ కే వెయ్యాలన్నారు. తెలంగాణ దేవత సోనియా గాంధీ అని చెప్పిండు. 14 మంది కుటుంబ సభ్యులను తీసుకుపోయి సోనియా గాంధీతో గ్రూప్ ఫోటో దిగొచ్చిండు. ఇవాళ ఆయన జాతి మీద కాదు, సోనియా గాంధీ తెలంగాణ దేవత. స్వర్గంలో ఉన్న మా తమ్ముళ్ళందరూ కూడా వాళ్ళు జాతి పితలు, వాళ్ళు తెలంగాణ పోరాట యోధులు. ఈ తెలంగాణలో 10 ఏళ్లు నాశనమైన విధ్వంసాన్ని ఇవాళ రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి రేషన్ కార్డు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఈ ఊర్లోనే 100 పైన ఇల్లు కడుతున్నాం. వచ్చే సంవత్సరం 100-200 ఇస్తాం, ఇంకో సంవత్సరం 200 ఇస్తాం. 5 లక్షల ఇల్లు భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా 5 లక్షలు ఇయ్యేది. ప్రధానమంత్రి యోజన ఇస్తే కూడా 1,70,000. 5 లక్షలతో ఇవాళ పేదవాడు ఇల్లు కట్టుకుంటున్నంటే, ఇల్లుకు సొంతం ఇల్లు ఉంటే ఆత్మగౌరవానికి ప్రతీక. ఇవాళ కూలీ నాలి చేసుకునే వాడిని మహాత్మా గాంధీ ఉపాధి పథకం పెడితే మహాత్మా గాంధీ పేరు తీసి ఆ పథకాన్ని కూడా తీయాలని చూస్తున్నారు. ఆ పథకంతోనే 2 పూటలు అన్నం తింటున్నారు భూమి లేని నిరుపేదలు. అందుకనే ఒకటే మాటిస్తున్నాం, ఈ 3 ఏళ్లు మా పార్టీ అధికారంలో ఉంటుంది. ఒక్క కౌన్సిలర్ ఓడిపోయిన ఆ వార్డులో ఉన్న 2,000 పేద ప్రజలు ఇబ్బంది పడతారు. డబ్బులకు ఆశపడో మల్లారెడ్డి ఓటుకు 50,000 ఇచ్చినా తీసుకొని అవసరం ఉంటే మీ ఇంట్లో మీ పిల్లల చదువులకు అవసరం ఉంటే బాత్రూమ్ లేని వాళ్ళు బాత్రూమ్లు కట్టుకోండి, అవన్నీ దోసుకున్న సొమ్మే. కాబట్టి అలాంటి మాటలు నమ్మకుండా 3 ఏళ్లు మా ప్రభుత్వం ఉంటుంది, మళ్ళా 5 ఏళ్లు కూడా మా ప్రభుత్వం ఉంటుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని నమ్మకం ఉన్నది. గెలిపియండి. ఆ తర్వాత మేమేందో చేసి చూపిస్తాం. నా నల్గొండ కాన్స్టిట్యూన్సీని ఇవాళ 1000 కోట్లతో ఎట్లా అభివృద్ధి చేస్తున్నాం, ఇవాళ మేడ్చల్ కాన్స్టిట్యూన్సీని ఈ 3 మున్సిపాలిటీని ఒకసారి దత్తత నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ప్రతి నెల రోజులకు 15 రోజులకు ఒకసారి మా వాళ్ళు పిలిచినప్పుడల్లా ఏ శంకుస్థాపనకైనా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు నేను వచ్చి స్వయంగా పర్యవేక్షిస్తూ చెప్పిన హామీలు అంటే కేసీఆర్ హామీలు కాదు, ఇది దొంగ హామీలు కాదు, కాంగ్రెస్ హామీలు. తెలంగాణ ఇస్తామంటే ఇచ్చినాం. ఆయనలాగా దళితులు ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేయం. ఒక మాట, ఇది జాతీయ పార్టీ చెప్పినామంటే ఆ మాట తప్పేది లేదు, మనమ తిప్పేది లేదు. ఇవన్నీ చేసి చూపిస్తానని ఈ 3 మున్సిపాలిటీ గెలిపి 70,000 ఉద్యోగాలు ఫిలప్ చేసిన సంగతి వాళ్ళ కన్ను లేనికైతే ఏమైనా చెప్పొచ్చు. కన్ను నుండి చూస్తున్నాం, లాల్ బహదూర్ స్టేడియం సర్టిఫికేట్ ఇచ్చిన ఉద్యోగాలు చేస్తున్నాం, జీతాలు చేసుకుంటున్నారు. ఆ 70,000 ఎందుకు ఫిలప్ చేయలే? కోర్టు కేసుల పెండింగ్ అని చెప్పి వీళ్ళే కోర్టులు వేపిస్తే మా ముఖ్యమంత్రి గారు మంచి అడ్వకేట్లను పెట్టి కోర్టుల సార్ 70 చేసినాం, మీలో 1,30,000 పిలుస్తున్నాం. నిరుద్యోగ బుద్ధి అంటున్నావా? ఆయన 3,116 అన్నాడు. 5 ఏళ్ళు 2,000